భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటిదాకా భారత్ను పాలించిన తెల్లదొరలు దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు. అప్పట్నుంచి భారత్ స్వపరిపాలన కిందకొచ్చేసింది. ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉండగా ఆ రోజు అర్ధరాత్రి భారతీయులు స్వాతంత్ర సంబరాలు ఘనంగా జరుపుతున్నారు. ఇక త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. అయితే అహింసే ఆయుధంగా చేసుకుని తుది వరకు పోరాటం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మాత్రం ఆ రోజు వేడుకల్ని తిలకించేందుకు ఢిల్లీలో లేరు. అసలు ఆ రోజు గాంధీజీ ఎక్కడున్నారు? అది 1947 ఆగస్టు 15. ఎన్నో ఏళ్ల బానిస బతుకుల నుంచి విముక్తి లభించిన రోజు. ఆనాడు రాజధాని ఢిల్లీ సహా దేశమంతటా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ సహా చాలా మంది స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు ఢిల్లీ నగరానికి చేరుకుని వేడుకల్లో మునిగిపోయారు. కానీ స్వరాజ్య స్థాపన కోసం తుది వరకు అహింసను ఆయుధంగా చేసుకుని పోరాడిన మహాత్మా గాంధీ మాత్రం ఢిల్లీలో లేరు. ఢిల్లీకి దూరంగా కోల్కతా వెళ్లారు. అక్కడ కూడా సంబరాల్లో పాల్గొనలేదు. రోజంతా ఉపవాసం చేస్తూ మౌన దీక్ష పూనారు. ఎన్నో ఏళ్లుగా కలలు కన్న స్వరాజ్యం వచ్చిన రోజునే భారతదేశం రెండు ముక్కలైంది. మత ప్రాతిపదికన భారత్, పాకిస్తాన్గా విడిపోయింది. ఆ సమయంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే ఆనందం కంటే దేశం రెండుగా చీలిపోయిందనే బాధే గాంధీజీలో ఎక్కువగా ఉండిపోయింది. అదే సమయంలో బెంగాల్లో గొడవలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిసి బాపూజీ కలత చెందారు. వెంటనే కోల్కతా బయలుదేరి వెళ్లారు. బెంగాల్లో శాంతి నెలకొంటే దేశవ్యాప్తంగా హిందూ ముస్లింల మధ్య వివాదాలు సద్దుమణుగుతాయన్నది గాంధీజీ నమ్మకం. అందుకే 1947 ఆగస్టు 9న ఆయన కోల్కతాకు వెళ్లారు. బంగ్లాదేశ్లో ఉన్న నౌకాలి ప్రాంతంలో ఎక్కువగా మత ఘర్షణలు జరుగుతున్నాయని తెలిసి అక్కడికి కూడా వెళ్లాలని గాంధీ అనుకున్నారు. కానీ చాలా మంది అడ్డు తగిలి ఆయన్ను బంగ్లాదేశ్లోకి వెళ్లనివ్వలేదు. దీంతో మియాబగన్ సమీపంలో ఉన్న హైదరీ మంజిల్లో బాపూజీ బస చేశారు. కానీ అప్పటికే గాంధీజీపై ముస్లింల నుంచి వ్యతిరేకత మొదలైంది. ముస్లిం వ్యతిరేకి గాంధీ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ముస్లింలు ఆందోళనలు చేశారు. అయినా గాంధీ వెనక్కి తగ్గలేదు. రోజురోజుకు ఆందోళనలు ఎక్కువైపోతూ ఉండడంతో వాటిని ఆపేందుకు ఆగస్టు 13 ఘర్షణల్లో చురుగ్గా పాల్గొంటున్న వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల వారితో భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లెవరూ గాంధీ మాటలను వినేందుకు సుముఖంగా లేరు. కానీ గాంధీజీ మాత్రం తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. శాంతియుతంగా వారితో చర్చలు జరుపుతూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 15వ తేదీన గాంధీజీ 24 గంటల పాటు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. మౌనంగా ఉంటూ చెరకా తిప్పుతూ గడిపేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వివాదం మొత్తం సద్దుమణిగింది. మత ఘర్షణలు తగ్గుముఖం పట్టాయి. ఇదంతా గమనించిన లార్డ్ మౌంట్ బ్యాటన్ తాము పంజాబ్లో 55,000 మంది సైనికుల్ని పెట్టి కూడా ఆందోళనలను ఆపలేకపోయామని, కానీ బెంగాల్లో మాత్రం గాంధీ ఒక్కరే వీటిని నిలువరించారని కొనియాడారు. కోల్కతాలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించి సఫలీకృతుడైన గాంధీజీని అభినందించేందుకు సి రాజగోపాలాచారి అక్కడికి వెళ్లారు. అయితే ప్రజలు ఒక్కటిగా లేనప్పుడు ఈ స్వాతంత్ర్యం తనకు ఆనందం ఇవ్వలేదని ఆ సందర్భంగా రాజగోపాలాచారితో గాంధీ చెప్పారు. హిందూ ముస్లింలు మళ్లీ కలిసి ఉంటే తప్ప నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు కాదని అన్నారు. కోల్కతా తర్వాత భారత్, పాకిస్తాన్లోని హిందూ ముస్లింల మధ్య శాంతిని నెలకొల్పాలని గాంధీ ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఉండగానే గాంధీని గాడ్సే హత్య చేశాడు. దేశ ప్రజల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం కోసం చివరి శ్వాస దాకా పరితపించిన మహాత్మా గాంధీకి 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఘనంగా నివాళులర్పిస్తోంది.